హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకొచ్చాను. హై నెక్‌లో ఒక సింపుల్ డిజైన్ అండి ఇది. మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మామూలుగా బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు. మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 15.5 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చి 7.5 ఇంచులు పెట్టుకోవాలి. హై నెక్ కదా, మరి అందుకనే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా 7.5 ఇంచులే పెట్టుకోవాలి. తర్వాత వచ్చి మనం కింది నుంచి అంటే చంక డౌన్ నుంచి చెస్ట్ సైజ్ తీసుకోవాలి. చెస్ట్ సైజ్ వచ్చేసి 10.5. 40 చెస్ట్ ఇది. 40 చెస్ట్కి ఒక 1/2 ఇంచు 10.5 ఇంచెస్ తీసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 34 ఇంచులు. 34 ఇంచులకు మనం 8.5 ఇంచులకు ఒక 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. రౌండ్ తీసుకున్న తర్వాత చెస్ట్ నుంచి మళ్ళా నడుం వరకు అంటే బ్లౌజ్ లెంత్ వరకు ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1.5 ఇంచు అంటే 1.5 ఇంచుల ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది వాళ్ళ ఇష్టము, ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు. 2 ఇంచులు వాళ్ళు ఎంత కావాలంటే అంత బ్లౌజ్కి. తర్వాత ఇక్కడ మధ్యలో మనం ఒక డాట్ వేసుకుంటాం కదా ఒకటి, అది 4 ఇంచుల వెడల్పు తీసుకొని మళ్ళీ 4 ఇంచుల పొడవు పైకి కూడా 4 ఇంచుల పొడవు పెట్టుకోవాలి. తర్వాత చంక డౌన్ వచ్చి రౌండ్ మొత్తము 9.5 ఇంచులు వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను ఈ స్కేల్ పెట్టి గీసుకుంటున్నాను. ఆ స్కేల్ పెట్టి లేకున్నా కూడా నార్మల్గా కూడా ఒక 1.5 ఇంచు స్ట్రైట్ లైన్ తీసుకొని దాన్ని కొంచెం కరువు తీసుకున్న ఆర్మ్ హోల్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నేను వెనకాల నెక్ ఉంటుంది కదా, వెనకాల నెక్కు 3 ఇంచుల వెడల్పు తీసుకొని ఒక 1.5 ఇంచుల కిందికి డౌన్ తీసుకుంటున్నా. 1.5 ఇంచుల డౌన్, ఎందుకంటే ఇది హై నెక్ కాబట్టి మనం ఎక్కువ కిందికి డీప్ తీసుకోవట్లేదు నెక్. తర్వాత దాన్ని కొంచెం షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నాక. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ డిజైన్కి నేను 40 చెస్ట్ సైజు ఉన్న వాళ్ళకి కట్ చేస్తున్నాను కదా. ఒకవేళ 38, 36 చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షోల్డర్ మాత్రము 7.5 ఇంచెసే తీసుకోండి. ఇంకా తక్కువ అంటే 34 సైజు, 32 సైజు అలా ఉన్న వాళ్ళకు మాత్రము 7 ఇంచెస్ తీసుకోండి షోల్డరు. ఇంకా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకు 6.5 తీసుకోండి. అంటే 28 సైజ్, 30 సైజ్ ఉంటాయి చూడండి, వాళ్ళకు మాత్రం 6.5 తీసుకోవాలి షోల్డరు. సేమ్ మెజర్మెంట్స్ నేను ఏ విధంగా కట్ చేశానో అదే లెంత్ని పెట్టుకొని వాళ్ళ లెంత్ని బట్టి వాళ్ళ నెక్ సైజుని చెస్ట్ సైజుని బట్టి మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే షోల్డర్ మాత్రము నేను చెప్పిన సైజుని బట్టే తీసుకోవాలి మీరు. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్కి మనం ఫస్ట్ షేప్ బెల్ట్ తీసుకోకుండానే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మనం మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఒక షేప్ అంటే పక్కన సైడ్ జాయింట్లు ఉంటాయి చూడండి, అక్కడ మాత్రము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కిందకి. తర్వాత వచ్చేసి నెక్ పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఫస్ట్ మనము బ్యాక్ నెక్కి ఎంత అంటే 3 ఇంచుల వెడల్పు పెట్టుకున్నాం కదా నెక్కు, దీనికి కూడా ఫ్రంట్కి కూడా 3 ఇంచుల వెడల్పు పెట్టుకున్న తర్వాత కిందికి డౌన్ మాత్రము అంటే నెక్ డీప్ మాత్రము 7 ఇంచెస్ పెట్టుకోవాలి. 7 ఇంచెస్ పెట్టుకున్నాక ఒక స్క్వేర్ బాక్స్ గీసుకొని అది అట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత నెక్ కింద నుంచి అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ కింద నుంచి 5.5 ఇంచులు ఇక్కడ ఒక మధ్యలో ఒక డాట్ వస్తుంది కదా, మిడిల్ డాట్కి మనం ఒక 5.5 ఇంచుల కిందికి తీసుకున్న తర్వాత ఒక మార్కింగ్ పెట్టుకున్నాక మళ్ళీ షోల్డర్ నుంచి కిందికి షేప్ బెల్ట్ అంటే షేప్ బెల్ట్ తీసుకోవడానికి 13.5 ఇంచులు పెట్టుకోవాలి. 13.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాక మన హుక్కు పట్టి కాజా పట్టు ఉంటుంది కదా, అక్కడి నుండి 4 ఇంచులు అంటే 4 ఇంచులు పెట్టుకోవాలి. అంటే మనం డాటు 1.5 ఇంచ్ వేసుకుంటాం కదా కుట్టుకునేటప్పుడు, అలా తీసుకున్నప్పుడు 4 ఇంచులు పెట్టుకొని అక్కడ నుంచి 1.5 ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడ కింద మాత్రం నేను ఒక లైన్ గీసుకున్నాను చూడండి. ఆ 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత
మనం 5.5 ఇంచుల కింద మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కింద మిడిల్ డాట్కి ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ పైనుంచి హుక్కు పట్టి కాజా పట్టే దగ్గర పైనుంచి ఒక 2.5 ఇంచుల తీసుకున్న తర్వాత అక్కడ నుండి మళ్ళీ 2.5 ఇంచులు ఒక లైన్ గీసుకోవాలి. అది మిడిల్ లైన్. కింద పెద్ద పెద్ద లైను, మిడిల్ లైను, మధ్యలో ఆర్మ్ హోల్లో ఏమో 5.5 ఇంచుల నుంచి కిందకు ఒక 3.5 ఇంచులు పెట్టుకోవాలి. అది మధ్యలో ఆర్మ్ హోల్ డాటు. మొత్తం 3 డాట్లు తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా కావాలంటే 4 డాట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి షోల్డర్ నుంచి ఈ స్కేల్ ఉంది చూడండి, పైన స్కేల్, ఆ షోల్డర్ నుంచి అంటే మనం స్క్వేర్ నెక్ గీసుకున్నాం కదా, స్క్వేర్ నెక్ నుంచి ఒక 1/2 ఇంచ్ బయటకి ఇట్లా కర్వ్ షేప్ తీసుకొని మనం మధ్యలో మధ్యలో ఒక డాట్ వేసుకుంటాం కదా 5.5 ఇంచులకు, ఆ 5.5 ఇంచుల డాట్ దగ్గర దాకా ఒక లైట్ కర్వ్ షేప్ తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ మళ్ళీ నెక్ దగ్గర మాత్రము మనము ఇది స్ట్రెయిట్ లైన్ ఒకటి తీసుకోవాలి. అంటే కొంచెం స్టార్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. తీసుకున్నాక మనం ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనం ఎక్స్ట్రా కొంచెం తీసుకోలేదు కదా ముందు, చంక డౌన్ తీసుకొని ఆ ఎక్స్ట్రా మనం ఎక్కడైతే కర్వ్ తీసుకున్నామో ఆ కర్వ్ది కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దానికి మనము ఫుల్గా మొత్తం కట్ చేసుకోకుండా మళ్ళీ షోల్డర్ పైన ఒక 1 ఇంచ్ మాత్రము ఎక్స్ట్రా పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ మనం అక్కడ జాయింట్ చేసేటప్పుడు పైపింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ తక్కువ అయిపోతుంది. అందుకనే మనం ఒక ఎక్స్ట్రా పైనకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇప్పుడు నేను ఏదైతే ముందు పార్ట్ చూపించానో అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ పీస్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ చూడండి ఎట్లా వేసుకున్నానో, ఒక 1 ఇంచ్ పైకి ఎక్స్ట్రా వేసుకున్నాను కదా మనం పైన కట్ చేసుకున్న పీసు, అదే విధంగా వేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్కి మాత్రం నేను ఒక 1.5 ఇంచ్ వచ్చేలాగానే చూసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మధ్యలో మళ్ళీ 4 డాట్ కూడా వేసుకుంటాను. ఇక్కడ మనం సైడ్ జాయింట్లు తీసుకుంటాం కదా, అక్కడ మాత్రము ఒక డాట్ కంపల్సరీ వేసుకునేలాగానే వేసుకున్నాను. ఈ హై నెక్లకి ఏంటంటే కొంచెం షేప్ కరెక్ట్గా రావాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ అయితేనేమో షేప్ కరెక్ట్గా నిల్చుంటుంది. ఇవి కొంచెం స్ట్రైట్ కట్ కాబట్టి నిల్చోవు కాబట్టి కొంచెం డాట్ వాళ్ళ లెంత్ని బట్టి కింద షేప్ బెల్ట్ తీసుకుంటాను, బ్లౌజ్ లెంత్ని బట్టి. వెనక భాగానికి మెయిన్ పీస్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి. అది కుట్టుకునేటప్పుడు చూడండి, నేను ఒక పిన్ను కానీ కనీసం గమ్ము కానీ అతికించలేదు. ఎందుకంటే ఇది కుడుతుంటేనే ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. ఈ గమ్ములు అవి పెట్టుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. కొన్ని జారే వాటికి మాత్రమే నేను పిన్స్ పెట్టుకుంటాను. ఈ షిఫాన్వి, క్రేప్ లాంటివి అయితేనే పిన్స్ పెట్టుకుంటాను. నార్మల్గా అవసరమే లేదు అసలు పిన్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి. కుట్టుకుంటేనే మనం క్లాత్ని ఇట్లా జరుపుకుంటూ వస్తే ఏ పిన్స్ పెట్టుకోని అవసరం కూడా ఉండదు. అంతా కుట్టుకున్న తర్వాత వెనకాల డాట్స్ పావించు విడ్త్ తీసుకొని 4 ఇంచెస్ లెంత్ వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ బ్యాక్ కూడా పైపింగ్ పెట్టుకుంటున్నాను. ఇంకా మళ్ళీ డైరెక్ట్ పైపింగ్ పెట్టుకుంటున్నాను క్లాత్ వేసుకోకుండా. ఇలా మళ్ళీ హెమ్మింగ్ పని లేకుండా పైపింగ్ పెట్టుకోవడం వల్ల పైన కూడా ఒక కుట్టు వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ మనం కింద డాట్స్ది కట్ చేసాం కదా, ఆ డాట్స్కి ఇప్పుడు మనం క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలి. పైన ఆర్మ్ హోల్ దగ్గర మనము కర్వ్ షేప్ క్లాత్ కట్ చేసాం కదా, ఆ క్లాత్కి మనం ఎక్కడి దాకా కట్ చేసామో ఫస్ట్ మనము డాట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్న తర్వాతనే దీనికి మళ్ళీ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ను అక్కడ కూడా పైపింగ్ వేసుకోవాలి. డాట్స్ వేసాకనే వేసుకోవాలి పైపింగ్. ఈ హై నెక్‌లలో మెయిన్‌గా కొన్ని బ్యాక్ డిజైన్స్ ఉంటాయి కదా, కానీ ఇది మాత్రము ఫ్రంట్‌కు వచ్చే కర్వ్ షేప్ డిజైన్ అన్నట్టు. అందుకనే నేను మరీ పర్టిక్యులర్‌గా చూపిస్తున్నాను వీడియో మొత్తం. అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఎట్లా కుట్టుకోవాలనేది.
ఫ్రంట్ పార్టీ 2 కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ హుక్కు పట్టి, కాజా పట్టి దగ్గర పైకి మనం నెక్ తీసుకున్నాం గదా! ఇట్లా స్ట్రెయిట్ స్టార్ నెక్ లాగా. ఆ స్టార్ నెక్ దగ్గర మాత్రము ఫ్రంట్‌కు అక్కడ మాత్రమే ఒక్కటి పైపింగ్ వేసుకోవాలి మనం క్రాస్ తీసుకున్న లైన్‌కి. దానికి దీనికి రెండింటికి వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనము కింద డాట్ ఉంటుంది చూడండి, పెద్ద డాటు అది 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ డాట్ అది వేసుకోవాలి. మిగతా 2 డాట్లు కూడా మళ్ళీ మనము ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాం. అంటే మీకు ఇంకా క్లియర్‌గా కనిపించడం కోసం మార్కింగ్ పెడుతున్నాను నేను. అది ఫస్ట్ మనం ఒక డాట్ వేసుకున్న తర్వాత మళ్ళా హుక్కు పట్టి, కాజా పట్టి డాట్ కూడా వేసుకొని తర్వాత ఆర్మ్ హోల్ డాట్ కూడా వేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ దగ్గర ఉండే డాట్ ఉంటుంది చూడండి, ఇది మాత్రం మనము కరెక్ట్‌గా వేసుకోవాలి. దీంతోటే మన షేపు బ్లౌజ్ కూడా నిల్చుంటుంది. అంటే కిందకి జారకుండా ఉంటుంది. ఆ డాట్ మాత్రం ఎప్పుడు కానీ కరెక్ట్‌గా వేసుకోవాలి. అంటే స్ట్రెయిట్ లైన్ వచ్చేలాగా వేసుకోవాలి. అది కొంచెము మనం క్రాస్‌లో పెట్టుకొని వేసుకున్నా కూడా ఒక సైడ్ డౌన్ వంగినట్టు అవుతుంది. అందుకనే ఇట్లా నిల్చునేలాగా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఆ విధంగా రావాలి డాట్ వేసుకున్నప్పుడు. ఇక్కడ నేను కటింగ్‌లో షేప్ బెల్ట్‌ని ఎలా కట్ చేయడమో చూపించలేదు గదా నేను. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థం కావడానికి మాత్రమే చూపించలేదు. నేను ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత తీసుకున్నాను ఇక్కడ. ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాను గదా! కుట్టుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో మిడిల్ డాట్ ఏసుకున్న తర్వాత గూడా ఉక్కు పట్టి నుంచి కింద మనము జాయింట్ల దగ్గర ఎంత దాకా ఉన్నదో ఒకసారి ఎంత పొడవు ఉన్నదో చూసుకున్నాను. అది 11.5 ఇంచులు ఉన్నది. అయితే మనం ఎక్స్ట్రాగా తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఫస్ట్ మనం ఇలా కొలుచుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి షేప్ బెల్టు. ఇక్కడ నేను 11 ఇంచులు కట్ చేసుకున్నాను కదా! ఈ ఫ్రంట్ హుక్కు పట్టి దగ్గర మాత్రము 2.25 ఇంచులు కట్ చేసుకున్నాను. ఇక్కడ మన సైడ్ జాయింట్ల దగ్గర మాత్రము 2.25 ఇంచులే కట్ చేసుకున్నాను. అయితే అక్కడ నేను బ్యాక్ పార్ట్ కంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వస్తది. కాబట్టి నేను ఏం చేశానంటే మధ్యలో ఇక్కడ 4 డాట్ కూడా వేసుకున్నానన్నట్టు. అయితే పైనకు 2 ఇంచుల విడ్త్ చూసుకొని కొంచెం క్రాస్‌గా వేసుకున్నాను. ఏ వీడియోలో నేను షేప్ బెల్టులు ఎలా వేసుకోవాలో చూపించలేదు. అందుకనే ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిద్దామనేసి షేప్ బెల్టులు కూడా స్టిచ్చింగ్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ నేను ఈ క్లాత్‌ను 2 సైడ్‌లకు జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనకాల సైడ్ అంటే మధ్యలో మాత్రం మెయిన్ పీస్ ఉండాలి. అటు ఇటు లైనింగ్ పీస్ ఉండేటట్టు వేసుకుంటాను. ఫస్ట్ ఫుల్‌గా లైనింగ్ పీస్‌ని మెయిన్ పీస్‌కి అటాచ్ చేసుకుంటాను. అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ పీస్‌ని ఉల్టా పైకి పెట్టుకొని మళ్ళీ ఇంకొక లైనింగ్ పీస్ వేసుకుంటాను. వేసుకున్న తర్వాత కింద మొత్తం కుట్టు వేసుకుంటాను. వేసుకున్నాకనే ఆ తర్వాత మళ్ళీ పైన క్లాత్ ఉంటుంది చూడండి, మెయిన్ పీస్‌కి అటాచ్ చేసిన క్లాత్ అది మాత్రమే నేను ఫ్రంట్‌కు ఫస్ట్ హుక్కు పట్టి, కాజా పట్టి కింద ఉంటుంది చూడండి, అది డాట్ కింద అటాచ్ చేసుకుంటాను. ఇక్కడ డాట్‌కి కార్నర్ దగ్గర ఉంది చూడండి, కిందకు కార్నర్ దగ్గర నుంచి అలా పావించు విడత తీసుకొని అటాచ్ చేసుకున్నాను ఫస్ట్. అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటాను లోపలికి. ఒకసారి మొత్తం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ లైనింగ్ పీస్ ఉంటుంది చూడండి, ఆ లైనింగ్ పీస్ ఈ లైనింగ్ పీస్‌ని అటాచ్ చేసుకొని ఇది లోపల మాత్రం పీస్ ఉండేటట్టు ఇలా మళ్ళీ పావించు గ్యాప్ చూసుకొని వేసుకున్నాక దాన్ని లోపల నుంచి ఇలా బయటకు తీస్తాను. నార్మల్‌గా 2 అటాచ్ చేసుకున్న తర్వాత కూడా షేప్ బెల్టులు వేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ షేప్ బెల్ట్ వేసుకోవచ్చు. ఇలా లోపలికి ఉల్టా తీసుకోకుండా డైరెక్ట్ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ మెథడ్‌లోనే అన్ని బ్లౌజులకి ఈ మెథడ్‌లో వేస్తాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. షేప్ బెల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం 4 డాట్ కూడా వేసుకున్నాం కదా! అది వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్‌ది చెక్ చేసుకోవాలి. మనం సైడ్ జాయింట్ల దగ్గర కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి.
ఒక 1 ½ ఇంచు విడ్త్ చూసుకొని లెంత్ వచ్చేసి అంటే మనం ఉక్కు పట్టి ఎంత లెంత్ ఉందో అంతకంటే కొంచెం ఎక్కువ లెంత్ తీసుకొని ఇక్కడ నేను పైపింగ్ పైనుంచి కొంచెం ఫోల్డింగ్ చేసుకొని తర్వాత కిందికేసుకొని మధ్యలో ఇక్కడ డాట్ ఏస్తాను చూడండి. అక్కడ ఖచ్చితంగా ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి కూడా ఫోల్డింగ్ చేసుకుంటాను. ఇలా ఫ్రంట్ నెక్‌కు పైపింగ్‌లేసుకున్నప్పుడు మాత్రం ఇది ఫోల్డింగే పెట్టుకోవాలి పైనకి. ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాతనే వేసుకోవాలి. అయితే మనం కాజా పట్టీ గూడా వేసుకుంటాం గదా! అది ఇది కరెక్ట్‌గా ఒకసారి చెక్ జేసుకున్న తర్వాతనే ఉక్కు పట్టి వేసుకోవాలి. ఎందుకంటే ఉక్కు పట్టీకి ఎప్పుడు కొంచెం ప ఎక్ ఎక్స్ ఎక్కువొస్తది గదా క్లాతు. అలా రాకుండా మళ్ళీ మనం పైపింగ్ గూడా యేసుకున్నాం గదా! అది మళ్ళీ ఇప్పుకునే పని ఉండకుండా ఒకసారి చెక్ జేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. ఇక్కడ నేను కాజా పట్టీ చూడండి ఒక 3 ఇంచుల వెడల్పు తీసుకొని క్లాతు దానికి మళ్ళీ లైనింగ్ పీస్ కూడా అటాచ్ చేస్తున్నాను మెయిన్ పీస్‌ది. వేసుకున్నాకనే మళ్ళీ దీన్ని కూడా మధ్యలో అంటే 2 సైడ్‌లో పైపింగ్ చేసుకున్నాం కదా! మధ్యలోకి ఇది కూడా ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి. అయితే అందరూ పైనకు మలుచుకుంటారు. కానీ నేను ఎనకాలకు సైడే మలుస్తాను. ఫోల్డింగ్ చేస్తాను. ఇక్కడ మనం బ్లౌజ్ వేసుకొని హుక్స్ పెట్టుకుంటాం కదా! కాజాకి హుక్స్ పెట్టుకున్న తర్వాత గ్యాప్ వస్తా ఉంటది కదా కొందరికి. అది రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్పు. మనం బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంటది. ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి కొంచెం తక్కువగా ఉంటది. అలా ఉన్నప్పుడు గ్యాప్ వస్తా ఉంటది ఫ్రంట్‌కి మాత్రం ఖచ్చితంగా హుక్స్ పెట్టుకున్న తర్వాత. అలా ఉండకుండా ఉండాలంటే ఇక్కడ ఎనకాల నేను కట్ చేసేటప్పుడు చూపించాను కదండీ మీకు. షేప్ పట్టీల దగ్గర కొంచెం పైకి ఎక్స్ట్రా తీసుకున్నాను కదా క్లాత్ ఒక 1/2 ఇంచు అలా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు ఏమైతదనంటే గ్యాప్ రాకుండా ఉంటది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మాత్రం ఇట్లాంటి గ్యాప్ వచ్చే ప్రాబ్లమ్ అయితే రాదు హుక్స్ పెట్టుకున్న తర్వాత. ఈ స్ట్రెయిట్ కటింగ్‌లో ఒకటి, ప్రిన్సెస్ కట్‌లో ఒకటి మాత్రమే ఈ టైపు గ్యాప్ అనేది ఎక్కువగా వస్తా ఉంటాయి. అంటే ఇట్లాంటివి. ఈ హుక్కు పట్టి, కాజా పట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి 2 కరెక్ట్‌గా వచ్చాయా లేదా ఒకసారి చెక్ జేసుకోవాలి. తర్వాత మనం కర్వ్ షేప్ క్లాత్ పైన ఒకటి కట్ చేసుకున్నాం గదా! ఆ కట్ చేసుకున్న క్లాత్‌కి మెయిన్ పీస్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత దానికి మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ ఉంటది చూడండి. బ్యాక్ పార్ట్‌కి ఇది షోల్డర్ అటాచ్ చేసుకోవాలి ఫస్ట్. అయితే కర్వ్ షేప్ ఉన్నది నెక్ లోపలికొచ్చేలాగా స్ట్రెయిట్ లైన్ ఉన్నది మాత్రము బయటకొచ్చేలాగా అటాచ్ జేసుకోవాలి. ఇలా షోల్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి మనం పైపింగ్ పెట్టుకోవాలి. అంటే ఈ పార్ట్‌కి మాత్రమే. అంటే కింద కర్వ్ షేప్ నుంచి ఎనకాల ఎనకాల నెక్‌ను మళ్ళా ఇంకొక సైడ్ గూడా మొత్తం పైపింగ్ జేసుకోవాలి. అయితే ఈ పైపింగ్ అనేది నేను అంటే లైనింగ్ లోపలికి గాకుండా ఇది పైకి వేసుకుంటున్నాను పైపింగు. అంటే దీని మీద నుండి మళ్ళీ నేను అంచు వేసుకోవడానికి అంటే మనకు బ్లౌజ్ పీస్‌లో వచ్చిన 1 ఇంచు అంచు వేసుకునేటట్టు ఈ డిజైన్‌ని కుట్టుకుంటున్నాను నేను. అయితే ఇది ఉంది చూడండి 1 ఇంచ్ సైజు అటు ఇటు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైపింగ్ ఏసాం గదా! పైపింగ్ పైనుంచి మనము ఈ అంచుని అటాచ్ చేసుకుంటూ రావాలి. అయితే ఇది మనం స్ట్రెయిట్ పీస్ గదా! స్ట్రెయిట్ పీసు మనకు ఇట్లా కర్వ్ షేప్ వచ్చినప్పుడు తిరగదు గదా! తిరగనప్పుడు మనము చిన్నగా ఒక చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మధ్యలో మాత్రమే అక్కడక్కడ కర్వ్ షేప్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ మాత్రమే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా కొంచెం కొంచెం అంటే ఎక్కడైతే మనకు తిరగనట్టు అనిపిస్తదో అక్కడ మాత్రమే చిన్న ఫ్రిల్లు పెట్టుకోవాలి. ఇదే డిజైన్‌కి మీరు పైన ప్యాచ్ వేసుకోవాలనంటే మీరు క్రాస్ పీస్ తీసుకుంటే ఈ ఫ్రిల్స్ పెట్టుకునే అవసరం ఉండదు. నేనేంటంటే బ్లౌజ్‌లో ఉన్న బార్డర్ మాత్రమే తీసుకొని ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. అందుకనే మనం స్ట్రెయిట్ పీస్ కాబట్టి కొంచెం తిరగదు కాబట్టి కర్వ్ షేప్ దగ్గర కొంచెం ఇలా క్రాస్ పీస్ ఉన్న దగ్గర తిరగదు కాబట్టి మనం ఒక చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. క్రాస్ పీస్ ఏసుకుంటే మాత్రం అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ వేసుకోవచ్చు. మనం ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ వేసుకున్నా గూడా ఇదే డిజైన్‌కి బావుంటది. లేదా కొందరు లేసులు వేసుకుంటారు గదా! పైపింగ్ వేసుకోకుండా ఆ లేసులు వేసుకున్నా గూడా బాగా కనిపిస్తది నెక్.
ఓన్లీ ఫ్రంట్ నెక్‌కే గాకుండా బ్యాక్ నెక్‌కి గూడా వేస్తున్నాను. మనం ఫస్టే షోల్డర్ అటాచ్ చేసుకున్నాం గదా! దీనికోసమే షోల్డర్ అటాచ్ చేసుకొని పైపింగ్ యేసుకున్నాం గదా! పైపింగు పైనుండి మళ్ళీ నేను ఈ బార్డర్ వేస్తున్నాను గదా! ఎనకాల నెక్‌కి గూడా కొంచెం చిన్న ఫ్రిల్ అంటే మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 2 ఒస్తది. మధ్యలో ఒకటొస్తది. మళ్ళీ ఇంకా ఇటు షోల్డర్ దగ్గర ఒక 2 ఒస్తది. అట్లా ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే నెక్ ఈజీగా తిరుగుద్ది. ఆ తర్వాత వన్ సైడ్ అయిపోయింది గదా! ఫోల్డింగ్ జేయడము. అంటే దానికి పైపింగ్ ఉన్నదానికి అటాచ్ జేసుకోవడము. ఇప్పుడు ఇటు సైడ్ గూడా మనం ఫోల్డింగ్ అయితే ఎక్కడైతే జేసుకున్నామో ఇక్కడ గూడా చూసుకొని మళ్ళీ మనం కుట్టు వేసుకుంటూ అంటే మధ్యలో ఇట్లా ఫోల్డింగ్ జేసాం గదా! అక్కడ మాత్రము అక్కడక్కడ కుట్లు వేసుకుంటూ తర్వాత మళ్ళీ ఇటు సైడ్ గూడా కుట్టు వేసుకోవాలి. నెక్‌కి బార్డర్ వేసుకున్న తర్వాత, మళ్ళీ మనం ఫ్రంట్ హుక్కు పట్టి, కాజా పట్టి ఉంటది జూడండి. అవి ఇప్పుడు అటాచ్ జేసుకోవాలి ఫ్రంట్ పార్ట్‌కి. మనం ఇక్కడ పైపింగ్ జేసాం గదా! పైపింగ్ జేసిన దాని కింద నుంచి అంటే, మనం మధ్యలో ఆర్మ్ హోల్ డాట్ ఏసుకున్నాం గదా! ఆ డాట్ వరకు మనము ఒక పావించి గ్యాప్ జూసుకొని అటాచ్ జేసుకోవాలిది. ఇంకో సైడ్ గూడా మనం ఎంతైతే ఇది గ్యాప్ తీసుకొని కుట్టుకున్నామో, అంతే గ్యాప్ తోటి దాన్ని గూడా ఒకసారి మార్కింగ్ జేసుకొని కుట్టుకోవాలి. అంతేనండి. ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఫ్రంట్‌కి స్టార్ నెక్ ఒస్తది. ఎనకాల హై నెక్ ఒచ్చేలాగా చూడండి ఎంత బావుందో డిజైను. తర్వాత దీనికి నేను స్లీవ్స్ ఒచ్చేసి పఫ్ స్లీవ్స్ పెట్టాను. మీకు అది గూడా ఎట్లా అటాచ్ చేసుడో వీడియోలో జూపిస్తాను మీకు. ఈ స్లీవ్స్‌కి నేను వచ్చేసి ఓన్లీ 4 వచ్చేలాగానే పైన ఓన్లీ ఫ్రిల్స్ పెట్టాను. కింద గూడా మామూలుగా బార్డర్ ఉంది గదా! బార్డర్‌కి నేను పైపింగ్ ఇచ్చాను. ఓకేనండి. మీకు ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ జేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో గూడా ఒకసారి కామెంట్ జేయండి. ఈ బ్లౌజ్ నచ్చిందా లేదా? అసలు ఎలాంటి డిజైన్స్ గావాలో ఒకసారి కామెంట్ జేయండి నాకు.